సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వర్ ఫిట్నెస్ సెంటర్. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, తమిళ చూసారు కదా అందరూ. ఈ రోజు అయితే నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ యూట్యూబర్ రామకృష్ణ అన్న, ఆర్కే అన్న అయితే నాకు కాల్ చేయడం అనేది జరిగింది ఈరోజు. ఎందుకు కాల్ చేశారు, ఏంటి అనేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఇప్పుడు కూడా ఎవరైనా మన వీడియో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. చలో మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సమర్ఖండ్ అండ్ ఉజ్బెకిస్తాన్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన రేగిస్తాన్ స్క్వేర్ దగ్గరకు వచ్చారు. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా 3 బిల్డింగ్స్. రేగిస్తాన్ స్క్వేర్ లో దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ ప్లాట్ అండ్ ఈ పర్టికులర్ కంట్రీ యొక్క చరిత్రను మొత్తం చెప్పే. సో ఇక్కడ 3200 అన్న వెనకాల కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ద 3200 మీటర్స్ పీక్ స్టేషన్ అనమాట. సో అందుకే ఇక్కడ ఇది పెట్టారు. ఇది సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఆఫ్ కజాక్స్తాన్ లో. సో ఇక్కడ ఇది షింబులాక్ మౌంటైన్. సో బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇప్పుడు మన కజాక్ స్టైల్ లో మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటప్ అనమాట. ఇట్స్ అ వుల్ఫ్, రియల్ వుల్ఫ్. ఓ మై గాడ్. ఓకే, ఇట్స్ కజాక్ నేషనల్ కాస్ట్యూమ్ అంట. సో ఇదంతా కూడా సెటప్ లాగా మొత్తం కంప్లీట్. ఐఎమ్ ఎక్సైటెడ్ గైస్. సో బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది షింబులాక్ మౌంటైన్ లో. సో కిందికి దిగేస్తుంటే ఇప్పుడు మనకి మెడేవ్ అని చెప్పేసి ఒక కొండ కనిపిస్తుంది. దాని దగ్గర ఐస్ స్కేటింగ్ ఉంది. చూడండి ఎంత మంది ఉన్నారు, అసలు కొన్ని వందల మంది ఉన్నారు. అండ్ సో షింబులాక్ మౌంటైన్స్ చూసారుగా ఎలా ఉంది, బ్యూటిఫుల్ కదా. 3200 మీటర్లు, దాదాపు 10,000 feet అబవ్ ద సీ లెవెల్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మన తెలుగు పెద్ద యూట్యూబర్స్ లో ఒకరైనటువంటి రామకృష్ణ అనేది నేను నాకు కాల్ చేయడం జరిగింది. అన్న వీడియో వచ్చేసి తెలంగాణ, కానీ అన్న యుఎస్ఏ లో ఒక సాఫ్ట్వేర్ ఓన్ కంపెనీ పెట్టుకుని దానికి సిఇఓగా ఉంటున్నాడు. అయినా సరే ట్రావెలింగ్ పైన తనకుండే ప్యాషన్ తో ఎప్పటి వరకు అంటే లాస్ట్ ఇయర్ 2024లో 108 కంట్రీస్ ని కంప్లీట్ చేసి రికార్డ్ అనేది సృష్టించాడన్న. ఇప్పుడు ఈ రోజుతో చూసుకుంటే 117 కంట్రీస్ అయితే కంప్లీట్ చేశాడు. నిన్న మధ్యాహ్నం అన్న నాకు కాల్ చేసి ఏం చెప్పారంటే, తమ్ముడు వీడియోస్ చాలా బాగున్నాయి, ఇలానే చెయ్యు, నా నుంచి సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటది, నువ్వు ఏం చేయాలనుకుంటావు అది చెయ్యు, నేను బ్యాక్ నీకు సపోర్ట్ చేస్తా, కుదిరితే అన్వేష్ కూడా, నా అన్వేష్ అన్నకు కూడా ఈ వీడియో అనేది చూపిస్తా అని చెప్పారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ నాకు మోటివేషన్ వచ్చేసి మా అమ్మగారు ఒక వ్యక్తి అయితే, అన్న వాళ్ళని చూసి నేను చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈ రామకృష్ణ అన్నను కానీ, అటు నా అన్వేషణను కానీ, ఇద్దరిని చూసి చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను వాళ్ళిద్దరిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది 6 months బ్యాక్. ఈ 6 months బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసరికి అన్న, ఇప్పుడు ఒక అన్నకి నాకు పరిచయం వచ్చేసి ఒక 4 months బ్యాక్. నాకు అప్పుడు షూ నేను తీసుకోవాలనుకున్నాను. ఆ షూ వచ్చేసి అన్న, నేను తీపిస్తా తమ్ముడు, నీకు కొనిపిస్తాను, నువ్వు చెయ్యు, ప్రాక్టీస్ బాగా చేయని అన్నయ్య అప్పుడు నాకు సపోర్ట్ చేశాడు. అప్పటికే డాడీ, మా నాన్న వచ్చేసి నాకు ఆ షూ అనేది కొనేశారు. కాబట్టి అన్న డాడీ కొనేశారు అన్న, ఇంకా వద్దులే అని చెప్పాను అన్నకి. అన్న ఏమన్నాడంటే నాకు, అప్పుడు అదే మాట అన్నట్టు ఇప్పుడు అదే మాట అన్నాడు, తమ్ముడు నువ్వు ఏం చేయాలనుకుంటావు చెయ్యు, నువ్వు ఒక స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటావు అది చెయ్యు, నువ్వు మెడల్స్ కొట్టు, నేను అనుకుంటే నీకు సపోర్ట్ చేస్తాను అన్నాడు. నిన్న కూడా అదే మాట అన్నాడు అన్న. అప్పుడు ఏ మాట ఏదో అన్నాడు, ఇప్పుడు కూడా అదే మాట అన్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నిజంగా అన్నం కాల్ చేస్తానని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. రామకృష్ణ అన్న సపోర్ట్, ఇంకా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇది అసలు కంటెంట్ కాదు, కాకపోతే నిన్న జరిగింది, నా లైఫ్ లో జరిగింది మీ అందరితో షేర్ చేసుకోవాలని మాత్రమే ఆ ఇంటెన్షన్ తోనే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ప్లీజ్ వేరే విధంగా అనుకోకండి. ఆ ఇంటెన్షన్ తోనే చేశాను, నా లైఫ్ లో జరిగింది మీ అందరికీ తెలియాలి అనేసి మాత్రమే ఈ వీడియో అనేది తీయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు కూడా ఎవరైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి కంటెంటే, స్పోర్ట్స్ కంటెంటే మన ఛానల్ వస్తుంటది. థ్యాంక్ యూ సో మచ్.